దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండం తీయండి. సంఖ్యాకాండము 17వ అధ్యాయం 17వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను, మీరందరూ శ్రద్ధగా చూడండి. సంఖ్యాకాండము 17వ అధ్యాయం. యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాయము. లేవి కర్ర మీద అహరోను పేరు రాయవలను. అనగా పితరుల కుటుంబంలో ప్రధానునికి ఒక కర్రయే ఉండవలను. నేను మిమ్మలను కలుసుకొని ప్రత్యక్షపు గుడారములోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సనుగుచుండి సనుగులను నాకు వినబడకుండా మాన్పివేయుదును. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములో ఒక్కొక్క ప్రధానికిని ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిరి. అహరోను కర్ర వారి కర్రల మధ్య నుండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబము దైన అహరోను కర్ర చిగుర్చి ఉండెను. అది చిగుర్చి పువ్వులు పూసి బాదము పండ్లతో గలదాయెను. ప్రేమైన వారలారా, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన యేసు ప్రభువా, జీవాధిపతి, నీ పాదాలకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నిలబడి ఉన్న నేను పనికి మాలిన వాడను, అయోగ్యుడను, అపాత్రుడను, యోగ్యత లేని వాడిని అయినను నీ యొక్క కృపను బట్టి నిలబడి ఉన్నాను. శుద్ధిపరచండి, పరిశుభ్రపరచండి. అయితే నా ముందు ఉన్న నీ సంఘం పవిత్రమైనది, నాకు ఇచ్చిన నీ యొక్క గ్రంథం పవిత్రమైనది. ఆ పవిత్రమైన గ్రంథమును ఉచ్చరించి నీ పవిత్ర సంఘమునకు తెలియజేస్తూ ఉండగా నా తలంపు, నా ఆలోచన, నా మాట కాక నీవు మాట్లాడమని రక్షకుడమైన యేసుక్రీస్తు నామమున సహాయమును కోరుకుంటూ నీ వాక్యమును తెలియపరుస్తున్నాము తండ్రి. ప్రేమైన వారలారా, సంఖ్యాకాండము 17వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇక్కడ జరిగిన విషయం ఏమిటంటే 16వ అధ్యాయానికి వచ్చేసేటప్పటికి ఒక తిరుగుబాటు జరిగింది. 16వ వచనంలో ఒక సనుగు ప్రారంభమైంది. ప్రయాణమై వచ్చారు ఇశ్రాయేలు ప్రజలు. ప్రయాణంలో జరుగుతూ ఉన్న ఒక సందర్భాలు మాట్లాడుకుంటున్నాం. పోయినసారి మనం ఒక వాక్యం ఇక్కడికి వచ్చినప్పుడు మీతో పంచుకోవడం జరిగింది. గుర్తుందా ఏ వాక్యం పంచుకున్నాం? పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఎజ్రా గ్రంథంలోని ఆ యొక్క గుమ్మము, వాటికి సంబంధించినటువంటి కాపర్ల గురించి, వారు ఏమి ఏర్పరచుకున్నారో దాని గురించి మనం చర్చించాం. అయితే ఈ సమయంలో మనం కొద్దిమందిగా ఉన్నాం, ఒక విషయాన్ని మనం ధ్యానించుకున్నాం. ఇక్కడ మనం చూసినప్పుడు ఏముంది? ఇశ్రాయేలు ప్రజల్లో సనుగు వచ్చింది. సనుగు వచ్చిన తర్వాత ఒక నాయకుడు కావాల్సి వచ్చింది, లేక వారికి ఒక అక్కడ మనం చూసినప్పుడు మోషే యెహోవా సన్నిధి నుండి ఆ కర్రని చూసి ఒక్కొక్కటి ఎవరి కర్రను వారికి తీసుకొండ్రి. 10వ వచనంలో అప్పుడు యెహోవా మోషేతో ఇట్లను, తిరగబడిన వారిని గురించి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్ర మరలా శాస్త్రముల ఎదుట ఉంచుము. వారు చావుకున్నట్లు నాకు వినబడకుండా వారి సనుగులను కేవలము అణచి మాన్పివేసిన వాడవదువు. సనుగులు ప్రారంభమయ్యే, ఆ సనుగులు లేకుండా ఉండటానికి దేవుడు ఒక కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉండగా అనేక మార్లు ఆయన ఉపమాన రీతికి చెప్పాడు. ఏ రీతికి చెప్పాడు? ఉపమాన రీతిగా. ఈ ఉపమాన రీతిగా అంటే ఏమిటంటే, ఒక కథ చెప్పి ఆ కథలో ఒక భావమును చెప్పి ఆ భావమును సాదృశ్యంగా ఉంచి దేవుడు ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో వాటికి దాన్ని అన్వయించడమే ఉపమాన రీతి. దేవుడు అనేక విషయములను ఉపమాన రీతిగా చెప్పాడు. ఒకనికి 100 గొర్రెలు ఉన్నాయన్నాడు, లేక ఒక ధనవంతుడు ఉన్నాడన్నాడు, ఒక బీదవాడు ఉన్నాడన్నాడు. ఇలా దేవుడు అనేక విధములుగా ఉపమాన రీతిగా వారికి అర్థమయ్యే విధంగా చెప్పాలనుకున్నాడు.
అయితే ఈ యొక్క 17వ అధ్యాయం మనం ఇప్పుడు చదువుకున్న ఈ 7 వచనాలు కూడా మనం ఉపమాన రీతిగా ఒక కథలాగా మనం చదువుకుంటే ఇది మనకు అర్థమవుతుంది. ఏంది? ఒక సమస్య వచ్చింది, ఒక కష్టం వచ్చింది, లేక ఒక సనుగులు వచ్చాయి. 12 మంది ఉన్నాం, వీరిలో ఎవరు మనం నిర్ణయించాలి అని ఒక నిర్ణయ కాలం వచ్చింది. అప్పుడు ఏం చేశారు? 17వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదవండి. 17వ అధ్యాయం. ఎవరు సెలవిస్తున్నారు? యెహోవా సెలవిస్తున్నాడు. అంటే సనుగు ఎవరికి వచ్చింది? ఇశ్రాయేలు ప్రజలకి సనుగు వచ్చింది, జనాలకి సనుగు వచ్చింది. ఇప్పుడు ఈడ ఎవరు సెలవిస్తున్నారు అంటే ఆలోచించండి. ఆయన నమ్ముకున్న వారైనా సరే, ఆయన ప్రజలుగా ఉన్నవారైనా సరే, ఒక కలవరం ఏర్పడింది అనుకోండి, ఎవరు ప్రత్యక్షమవుతారు? దేవుడు ప్రత్యక్షమవుతాడు. వారి మధ్య సనుగు ఏర్పడింది, వెంటనే యెహోవా ప్రత్యక్షమవుతున్నాడు. ఆదికాండము 18వ అధ్యాయంలో మీరు ధ్యానిస్తే ఒక శ్రేష్టమైన మాట ఉంది. ఏంటంటే సారాయి కుమారుడైన ఎవరు? సారా కుమారుడు ఇస్సాకు. అలాగే దాసీ కుమారుడైన ఒకడున్నాడు. ఎవరతను? ఇస్మాయేలు ఇస్సాకును ఆట పట్టించాడు, అవమానించాడు. ఈ విషయం తెలియగానే సారా కోపం వచ్చేసింది. వెంటనే ఈ దాసి కుమారుని పంపించేసేయి అన్నాడు. అయితే వెంటనే అబ్రహాం చాలా బాధపడిపోయాడు, వేదన పడిపోయాడు. దేవుడు అక్కడ జోక్యం చేసుకున్నాడు. దేవుడు అంటున్నాడు, అబ్రాహాము నీ భార్య మాట విను, ఏం మాట్లాడుకో అని సర్ది చెప్పి, అయినా కూడా అతను కూడా నీ కుమారుడే కాబట్టి నేను అతనికి ఏది చేయాలో అది చేస్తాను అని ఎవరు అంటున్నారు? దేవుడు అంటున్నాడు. ఒక పనిగత్తె, ఒక యజమానురాలు సమస్య వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలని అబ్రహాము కూర్చొని తను ఆలోచించి ఉంటే పరిష్కారం వచ్చేది కాదు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు కాబట్టి అది పరిష్కారమైంది. ఎందుకు? అబ్రహాం వండుకొని, ఇతడు నా మొట్టమొదటి కుమారుడు కదా, ఇతను నాకు కావాలంటే అప్పటి వరకు కాపురం చేసిన 99 ఏళ్ళ వారి యొక్క దాంపత్య జీవితం, లేకపోతే ఆ వయసు కలిగిన వారు ప్రపంచానికి ఎలా సాదృశ్యంగా ఉండేవారు? అర్థమవుతుందా? ఒక పనిగత్తి కోసం నువ్వు సొంత భార్యను వదులుకుంటావా అని అనరా? ఇలా అనుకున్నాం. లేదు, నాకు నా భార్య ముఖ్యం అనుకుంటే, కుమారుడు లేడు, ఒక గుడ్రాలుగా చనిపోతాను అనుకున్న పరిస్థితుల్లో ఆమె కదా పిలుచుకొని వచ్చి అబ్రహాముకు భార్యగా చేసి ఒక కుమారుని కంటే లాస్ట్కి ఇప్పుడు నువ్వు ఆమెను వద్దంటున్నావా అని ప్రపంచం ఆయన ఎలా సాదృశ్యంగా తీసుకునేది? 4 రకాలుగా సమస్య. మరి ఈ సమస్య పరిష్కరింపబడాలంటే ఎవరు జోక్యం చేసుకున్నారు? కాబట్టి దేవుడు జోక్యం చేసుకుంటే వారి సమస్యలు నిలబడవు. అలాగే ఇక్కడ ఇశ్రాయేల్లో సమస్య వచ్చేసింది, దేవుడు జోక్యం చేసుకున్నాడు. మరి దేవుడు జోక్యం చేసుకుంటే మనిషి తీర్పు కంటే దేవుని తీర్పు వేరే ఉండాలి కదా. మానవులు సహజంగా మనం ఆలోచించి ఇది కరెక్ట్ తప్పని చెప్తాం. మరి ఆ అద్భుత కార్యాన్ని మనం చూడాలి కదా. అటువంటిదే ఈ 17వ అధ్యాయంలో జరిగిన ఒక అద్భుతం. ఏంది? కర్ర తీసుకురమ్మన్నాడు. ఎవరిని? 12 గోత్రంలో ఉన్నారు, 12 గోత్రపు పెద్దల్ని మీరు ఒక్కొక్క కర్ర తీసుకురండి. అయితే లేవి గోత్రానికి అహరోను కర్ర తీసుకురండి అన్నాడు. ఇప్పుడు కర్ర గురించి మనం మాట్లాడుకుంటే, ఆనాటి దినములలో వారికి తోడుగా నిలబడేది ఏది? కర్రే, దొడ్డు కర్ర. ఆ కర్ర పచ్చగుంటుందా, ఎండిపోయి ఉంటుందా? ఎండిపోయిన కర్రను వారు చేత పట్టుకునేవారు. కారణం ఏంటి? వారు అరణ్య యాత్రికులు. అరణ్య యాత్రలో వారు నడుస్తూ ఉన్నారు. వారు లేవటానికి, కూర్చోవటానికి, నడవటానికి వారికి మరొక 3వ కాలుగా సహాయపడేది ఆ కర్ర. ఈ కర్ర సహాయముతో వారు నడిచేవారు. ఈ కర్రను ఎప్పుడు వారు ఉంచుకునేవారు. కారణం రెండవదిగా ఉంది. వారు ఎవరో అంటే వారు కాపర్లు, వారికి మందు ఉంది. అయితే ఒక కర్ర, ఒక అద్భుతమైన చెట్టులో నుండి ఒక కర్ర నరకబడింది. ఏం చేయబడింది? నరకబడింది. జీవము కలిగిన చెట్టులో నుండి అది జీవోత్సవం అయిపోయింది. జీవమున్న చెట్టులో నుండి అది నరకబడి అది వేరైపోయింది.
ఆ కర్రను అడిగితే ఇలా అంటది, నా యొక్క వృత్తి లేక నా యొక్క సైకిల్ ఏంటో తెలుసా? నేను చెట్టులో నుండి ఒక కొమ్మగా ఏర్పరచబడి, ఆ కొమ్మలో నుండి ఆకులుగా వచ్చి, ఆకులలో నుండి పువ్వుగా మారి, పువ్వులలో నుండి ఫలం రావాలి. ఇది నాకు ఇచ్చిన కర్తవ్యం. అవునా కదా? ఆ చెట్టు వృత్తి ఏంటి? అది ఫలమిచ్చు చెట్టు అంటే అది ఫలమిస్తుంది. అది పూత పూసే చెట్టు అంటే పూలు పూస్తుంది. అది ఒక చెట్టు. అది ఏ కాయ చెట్టు అన్నది మనకు చివరిలో ఇచ్చాడు. కానీ ఆ చెట్టు కొమ్మ నరకబడిపోయింది. నరకబడిపోయిన కొమ్మలో జీవం వస్తుందా? లేదు. జీవము లేని కొమ్మగా తనకు అలంకారం అనుకున్న ఆకులను ఏమైపోయాయి? రాలిపోయాయి. నరకబడిన కొమ్మలలో ఆకులు పచ్చుకుంటాయా? ఉండదు. నరకబడిన కొమ్మలలో ఆకులుగా ఉండటానికి ఏ ఆకు ఇష్టపడదు. ఎందుకు? దానిలో జీవం లేదు. జీవం లేని కొమ్మలో నువ్వు ఎంత రెపరెపలాడినా ఆ ఆకు ఏమైపోవాల్సిందే? రాలిపోవలసిందే, ఎండిపోవలసిందే. ఇక్కడ అంటున్న మాట చూడండి, 2వ వచనం. నీవు ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారి యొద్దనొకనొక పితరుల కుటుంబములకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాయండి. లేవి కర్ర మీద అహరోను పేరు రాయవలను. అనగా పితరుల కుటుంబముల ప్రధానికిని ఒక్కొక్క కర్ర అయి ఉండవలను. నేను మిమ్మలను కలుసుకొను ప్రత్యక్షపు గుడారములోనికి శాసనముల ఎదుట వాటిని ఉంచవలను. అప్పుడు నేను వారిని ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును అన్నాడు. ఆ కర్రలు ప్రధానులు పిలిచాడు. 12 గోత్ర ప్రధానులు వచ్చారు. వారి దగ్గర కర్రలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ కర్రలన్నీ ఒక చోట కలబడిన కర్రల్లో ఒక సమావేశం జరిగింది. ఏం సమావేశం? మనలందరినీ తీసుకొని వెళ్ళి ఒక చోట ఉంచుతారంట అని ఆ కర్రల్లో ఒక కర్ర చెప్పింది. ఏ చోటది? అక్కడ ఒక మాట అన్నాడు చూడండి, 3వ వచనంలో లేక 4వ వచనం ప్రారంభంలో. నేను చూడండి ఒకసారి అందరూ. చాలు. ఎక్కడ? శాసనముల ఎదుట, లేఖనముల ఎదుట ఉంచాలి అన్నాడు. అయితే మొట్టమొదటిగా ఎక్కడ ఉన్నాడు? నేను కలుసుకొను చోటు. ఎవరు కలుసుకుంటాడు? దేవుడు మానవులు ఇద్దరు కలుసుకునే చోటు ప్రత్యక్షపు గుడారంలో అన్నాడు. రిప్రజెంటేషన్ లేకపోతే విజిబిలిటీ. ఆ గుడారంలోనికి ఈ 12 కర్రలు వెళ్ళబోతున్నాయి. అహరోను కర్ర ఇలా అనింది, అయ్యా నా తోటి కర్రలారా, నా యజమానుడు ఎప్పుడు వెళ్ళినా నన్ను బయట ఉంచి తన చేతులు కాళ్ళు కడుక్కొని ప్రశస్తమైన వస్త్రములు వేసుకొని లోనికి వెళ్ళేవారు. అటువంటి పరిశుద్ధ స్థలంలోనికి ఇప్పుడు నన్ను తీసుకువెళ్తున్నారు. మనం వెళ్తున్నా, జాగ్రత్త అని 11 కర్రలని చెప్పింది. ఆ 11 కర్రలు అన్నాయి. ఈ కర్రకి కొంచెం ఎగసకాలు ఎక్కువ. ఏ కర్రకి? అహరోను కర్రకి కొంచెం చాదస్యం ఎక్కువ. ఎవరు వెళ్ళలేదంట, మనం వెళ్తామంట. మనం వెళ్తే ఏమైంది ఆ లోపలికి అంటే అవి మాట్లాడేది కూడా నిజమే. ఎందుకు నిజం? అవి ఏ కర్రలు? అవి ఎండిపోయిన కర్రలు, జీవం లేని కర్రలు. వాటికి జీవానికి ఎంతో వెడల్పు ఉంది. వాటికి జీవానికి అగాధం ఉంది. జీవం లేనిది కదా. ఎండిపోయిన కర్రలు అవి ముళ్ళలో నుండి వారిని చిక్కబడకుండా వేర్పరచడానికి వారు ఉపయోగించుకొని ఉండవచ్చు, లేక వారు లేచుకోవడానికి ఉపయోగించుకొని ఉండొచ్చు, లేక మాట వినని జంతువులను తరమటానికో అదిలించటానికో లేకపోతే జరపటానికో ఉపయోగించుకొని ఉండవచ్చు. జీవం లేదు. అహరోను కర్ర అనుకున్నదేమో నేను లోనికి వెళ్ళబోతున్నాను. అప్పటి వరకు అహరోను లోనికి వెళ్ళాలంటే బయటే విడిచిపెట్టేవాడు. దేన్ని? కర్రను. ఎందుకు? ప్రత్యక్షపు గుడారంలోనికి వారు బలి అర్పించిన వాటిని తీసుకువెళ్తున్నారు కాబట్టి. ప్రియ సహోదరులారా, ఆలోచించండి. అహరోను కర్ర బాధపడింది, ఇలా ఆలోచించింది,
నేను ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలనుకున్నా, ఫలమిచ్చు కొమ్మలాగా ఉండాలనుకున్నా. అయితే ఎవరు నరికారో తెలియదు, నరికేశారు. ఆ చెట్టులో నుండి వేరుపరచబడిన నేను ఎండుటి కొమ్మ వలె మిగిలిపోయాను. నాలో జీవం లేదు, నాలో చిగురు లేదు, నాలో ఫలం లేదు. అలా ఉన్న నా యొక్క జీవితం, అలా ఉన్న నా బ్రతుకు ఇప్పుడు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళాలంటున్నారు. జాగ్రత్తగా ఉండాలి. అహరోను కర్ర అంటుంది జాగ్రత్త అని. అయితే మిగతా 11 కర్రలు ఏమనుకుంటున్నాయి? ఇదో వెళ్ళాలి, వెళ్దాం, ఏమొద్దో చూద్దాం. అయినా ఒక కర్రగా ఉన్నాం మనం. ఎండిపోయిన కర్రలు ఎలా మొలిచేస్తాం, ఎలా చిగురిచ్చేస్తాం? విన్నోడికైనా బుద్ధి ఉండాలా, చెప్పినోడికైనా బుద్ధి ఉండాలి అనుకున్నాయి కర్రలు. ఎలా వచ్చేస్తుంది? వేర్లు ఉన్నాయా, లేకపోతే మొగ్గ ఏమన్నా ఉందా? ఏం లేదు. ఎండిపోయిన కర్ర మరుసటి దినానికి అలా చిగురిచ్చేస్తుందంటే వాళ్ళు ఎవరు వినుకుంటున్నారు? ఒక చెట్టుగా, ఒక కొమ్మగా, నీకు తెలీదా నాకు తెలీదా అని వారు పరిశీలించుకున్నారేమో, నవ్వుకున్నారేమో కర్రలు కలిసి. అయితే ఒక కర్ర మాత్రం దీన్ని రూఢీగా నమ్మింది. ఏ కర్ర అది? కర్ర. అన్ని కర్రలు తీసుకొని రాబడ్డాయి. ఎక్కడికి? ప్రత్యక్షపు గుడారానికి, లేఖనాల దగ్గరికి రాబడ్డాయి. ప్రత్యక్షపు గుడారానికి రాబడ్డాయి. అక్కడ ఒక మాట అన్నాడు, నేను మిమ్ములను కలుసుకునే స్థలం అది, పవిత్ర స్థలం. దేవుడు ఎక్కడ కలుసుకుంటాడు? దేవుడు మమ్మల్ని కలుసుకునే స్థలం. ఏ స్థలం ఇది? ప్రత్యక్షపు గుడారం. ఆ దినాలలో ప్రత్యక్షపు గుడారం, ఈ దినాల్లో మందిరం, సంఘం. 2-3 కూడి ఆయన నామమున చేరిన వారి మధ్యలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. దేవుడు కలుసుకునే స్థలం ఇది. ఆ స్థలంలోనికి 12 కర్రలు వచ్చాయి. ఇది ఒక వింత. ఎందుకు? దేవుడు ఆ కర్ర గురించి స్టెప్ బై స్టెప్ చెప్తున్నాడు. న్యాచురల్ ప్రాసెస్. ఒక చెట్టుకు నీవు నాటావనుకో, ఏమైంది? చిగురిస్తుంది. చిగురించి అది పెద్దదై దాంట్లో ఏమొస్తుంది? పూత వస్తుంది. పూతలో నుండి పిందై, పిందులో నుండి ఏమొస్తుంది? కాయ వస్తుంది, పండు వస్తుంది. అయితే ఈ అహరోను కర్ర కూడా ఎలా వచ్చింది చూడండి అన్నమాట. ప్రధాన 7వ వచనంలో చూస్తే ఉంచెను. చిగుర్చి ఉండెను అన్నాడు. అది చిగుర్చి పువ్వులు పూసి బాదాం పండ్లు గలదాయను. కరెక్ట్గా ఆలోచించండి. మోషే ఆ కర్రలను తీసుకొని వెళ్ళి ప్రత్యక్షపు గుడారంలో నాటాడా, ఉంచాడా? ఉంచాడా, నాటాడా? మరొకసారి ఆ మాట చూడండి. 7వ వచనం. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములు యెహోవా సన్నిధిని ఏముంది? ఏముందనా? 7వ వచనం చూడండి తిరగా. మోషే నాటాడా, ఉంచాడా? ఉంచాడంతే. యెహోవా సన్నిధిన ఉంచాడు అంతే. అయితే అది ఏమైంది? చిగురించింది. ఆ కర్ర చిగురించింది, పూలు పూసింది. ఏమైంది? పండ్ల గలదిగా అయింది. ఆలోచించండి. ఇప్పుడు ఒక ప్రశ్న, ఆ చిగురించిన కర్రకు వేరు ఉన్నట్లుగా అక్కడెక్కడైనా ఉందా? మరి ప్రపంచంలో వేరు లేకుండానే చిగురించి పూలు పూసి కాయలు కాసి చెట్టేదని ఉందా? లేదు. మరి ఎలా సాధ్యమైంది? ప్రియమైన వాళ్ళ ఆలోచించండి.
ఇది అసాధ్యం అని ఆ చెట్టు అనుకుంది. ఇది అసాధ్యమని ఆ కర్రలని అనుకున్నాయి. నమ్మలేదు, విశ్వాసం లేదు. ఎలా చిగురించబడుతుంది? వేరు లేకయే, నాటబడకుండాయే, నీళ్లు పోయబడకుండాయే. ఒక చెట్టు నాటుతాం, ఎలా నాటుతాం? ఒక కొమ్మను తీసో మొగ్గను తీసో నాటి చుట్టూ పాది చేసి నీళ్లు పోసి ఎరువేసి కొంతకాలమైన తరువాత అవి చిగురిస్తుంది. మరి ఒక రాత్రిలోనే, ఒక దినంలోనే అది చిగురించి పూలు పూసి కాయలు కాయడం ఎలా సాధ్యం? ఎలా సాధ్యం అని అనుకున్నాయి మిగతా 11. అయితే ఈ 12వ కర్ర ఉందే, ఏ కర్ర అది? లేవి కర్ర, అహరోను కర్ర నమ్మింది. అయ్యా, నాలో జీవం లేదు, నేను జీవం ఇచ్చి చెట్టు నుండి వేరుపడ్డాను, అప్పటి నుండి నా జీవితం ఇలా ఉండిపోయింది. అయితే అహరోను చేయి బలి అర్పణల తరువాత వారి పాప పరిహార్థ సంగతులను వినినప్పుడు అహరోను చేతిలో ఏముంది? కర్ర ఉంది. మోషే చేసిన 10 అద్భుతాలు ఏ కర్ర ద్వారా జయించబడ్డాయి? ఏ కర్ర ద్వారా? అహరోను కర్ర ద్వారా. ఎర్ర సముద్రం పాయలుగా చేర్చబడింది అహరోను కర్ర చూపించగానే. నీళ్ల వైపు చూపించగానే ఎర్రగా మార్చబడింది అహరోను కర్ర. ఆ కర్రకు ప్రత్యేకత ఉంది. ఆ కర్ర అద్భుతములు చేయగలిగింది. జీవం లేనిదే కానీ అద్భుతాలు చేయగలిగింది. అయితే ఇక్కడికి తిరిగి దానికి ఏమొచ్చింది? జీవం వచ్చింది. ఎక్కడికి రాగా జీవం వచ్చింది? ప్రశ్న, ఎక్కడికి రాగా జీవం వచ్చింది? ప్రత్యక్షపు గుడారానికి రాగా, లేఖనాల యుద్ధకు రాగా వాళ్ళకి ఏమొచ్చింది? జీవం వచ్చింది. రొట్టెల చేత కాదు. దేవుడు అంటున్నాడు సాతానుతో, సాతాను దేవుడు ఉపవాసం ఉన్న తర్వాత అయ్యా ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినంటే ఆయన ఏమన్నాడు? రొట్టెల చేతనే కాదు, ఆయన వాక్కు చేత కూడా ఏమవుతుంది? జీవం వచ్చిందా లేదా? జీవం ఇక్కడ. ఆ సందర్భం ఆయన ఎప్పుడో ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో మనకు తేటగా తెలియపరిచాడు. అయితే ఒక ప్రశ్న, ఆయన సన్నిధికి ప్రత్యక్షపు గుడారానికి ఎన్ని కర్రలు వచ్చాయి? ఎన్ని వచ్చింది? 12. ఎన్ని చిగురించాయి? ఎందుకు? ఇది మనం ఆలోచించాలి. ఆయన వాక్కు చేత చిగురించింది ఒకటి, మంచిదే. 12 వచ్చింది. అయితే ఒకటి మాత్రమే ఎందుకు చిగురించింది? దాని జీవితంలో ఒక విశ్వాసం ఉంది. తన యజమానుని యొక్క జీవితంలో ఒక ప్రణాళిక ఉంది. ప్రేమైన వాళ్ళు ఆలోచించండి. ఒకవేళ అహరోను కర్ర గాని చిగురించకపోయి ఉంటే అహరోను పరిస్థితి ఏంటి? ఆలోచించారా? తదుపరి నాయకత్వం లేక యాజకత్వం చేయవలసిన వారి కొరకు జరిగిన ఒక సంఘర్షణలలో అహరోను కర్ర చిగురించకపోయి ఉంటే, ఆ చిగురించడానికి సహకరించకపోయి ఉంటే వేరొక కర్ర చిగురించేది. వేరొక వారు ప్రత్యక్షమునకు వచ్చేవారు, వేరొక వారు ఆ యొక్క యాజకత్వ ధర్మం జరిగించేవారు. ఆలోచించండి. ఈ కర్ర జీవం లేనిదే, కానీ దీని మీద భారం ఉంది. ఏ భారం అది? నేను చిగురించాలి. కారణం, నా యజమానుడు గెలవాలంటే, నా యజమానుడికి ఆ అధికారం రావాలన్నా, నా యజమానునికి ఆ స్థానం రావాలన్నా, నా యజమానునికి ఆ ఘనత రావాలన్నా, నా యజమానుడు ఆ యోఫోదు ధరించాలన్నా నేనేం చేయాలి? చిగురించాలి. ఆ కర్ర అనుకుంది. ఆ చిగురించడం కోసం తన శక్తిని, బలమును యావత్తును కూడబెట్టుకుంది. వేరులు లేకపోయినా అదేం చేసింది? చిగురించింది, కాయ కాసింది. ఏదైనా తోట నుండి మనం వేరుపరచబడ్డాం. జీవము నుండి మనం వేరుపరచబడ్డాం. వేరుపరచబడిన మనలో తిరిగి నిత్య జీవమును నింపటానికి క్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. మనం ఈ లోకమునకు వచ్చి మనలో జీవము నింపితే మరి నువ్వు ఫలిస్తున్నావా అని దేవుడు ప్రశ్న వేస్తే సమాధానం ఏమిటి? నీవు ఆయన కొరకు ఫలించుటకు సిద్ధముగా ఉన్నావా అని దేవుడు ప్రశ్న వేస్తే నీ సమాధానం ఏమిటి? అన్ని ప్రత్యక్ష గుడారానికి వచ్చాయి. ఆలోచించండి. 12 కర్రలు మందిరానికి వచ్చాయి. 12 కర్రల యొక్క పెద్దవారు లేక వాటి యొక్క ఓనర్స్ దేవుని తెలిసిన వారే, యెహోవా అంటే తెలిసిన వారే, బలులు అర్పించు వారే, నైవేద్యములు అర్పించు వారే, మోషే ధర్మశాస్త్రము ప్రకారం నడిచిన వారే. ఎవరు కూడా అవిధేయులు కాదు. అయినా చిగురించలే, అభివృద్ధి పడలే. ఆర్థికంగా ఇలాగే ఉన్నాం.
లేక ఆరోగ్యపరంగా మన దినస్థితి ఇలాగే ఉంది, మన యొక్క పరిస్థితి ఇలాగే ఉందని మనం అనుకుంటున్నాం. చిగురు లేదు మన జీవితాల్లో అని అనుకుంటున్నాం. ఎందుకు? ఆయన సన్నిధికి వచ్చినా చిగురు లేదు. ఎందుకు? ఆ చిగురుకు సరిపడ్డ జీవం మనలో లేదు. ఆ వాక్ లేఖనముల యొద్ద ఆ అహరోను కర్ర నిలవబడి అంటుంది, నాకు జీవం ఈ లేఖనాలే. ప్రేమైన వారిలా ఆలోచించండి. మనం ఇక్కడ చూసినప్పుడు ఈ లేఖనములలో ఆ 11 కర్రలు చిగురించలేదు, ఒక కర్రే చిగురించింది. ఒక మాట చూడండి, 9వ వచనం. మోషే యెహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నిటిని ఇశ్రాయేలులందరి తేగా వారు వాటిని చూచి ఒక్కొక్కడు ఎవరి కర్రను వారు తీసుకోండి. 10వ వచనం గ్రహించ చూడండి. అప్పుడు మోషేతో మళ్ళా అంటున్నాడు, ఏమంటున్నాడు? తిరుగుబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు ప్రేమైన వారు ఆలోచించారా? ఇది మనం చదువుకుంటే సాధారణమైన విషయమే, కానీ మరుసటి దినం మోషే ప్రత్యక్ష గుడారానికి వెళ్ళాడు. ఆ కర్ర వాటి పేరును చూశాడు. ఏం చూశాడు? ఆ కర్రను చూశాడు. ఆ కర్ర మీద ఉన్న పేరును చూశాడు. చిగురించలేదు, వారికి చేశాడు. ఒక కర్ర మాత్రమే చిగురించింది. దేవుడు అంటున్నాడు, చిగురించిన కర్ర మోషే నువ్వు ఎక్కడ ఉంచాలి? ఎక్కడ ఉంచమన్నాడు? తిరిగి ప్రత్యక్షపు గుడారానికి వెళ్ళు. అది పరిశుద్ధ స్థలం, అది ఘనత వహించే స్థలం, అది నిత్యము నిరంతరం ఉంచబడే స్థలం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో వచనం చూసి నేను ముగిస్తాను చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం లేక 9వ అధ్యాయానికి వచ్చేసి ఒక్క మాట మాత్రమే. 9వ అధ్యాయం 4వ వచనం ఒక మాట చూద్దాం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. అందులో అంతటను తాపబడిన నిబంధన మందసములు ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు ఉండెను. నిబంధన పలకలు ఎవరు రాసింది? ఎవరు రాశారు? దేవుని చేరాత ద్వారా రాయబడిన నిబంధన ఆ యొక్క లేఖ పలకలు. 10 ఆజ్ఞలు రాయబడ్డాయి. అది ఎక్కడుంది? మందసంలో ఉంది. దేవదూతలు తినబడే మన్నా ఎక్కడుంది? దానిలో ఉంది. ఎండిపోయిన దానిలో నుంచి జీవం వచ్చిన అహరోను కర్ర ఎక్కడుంది? ఎంత గొప్ప భాగ్యం చూడండి. ఆ 11 కర్రలు ఏమైపోయి ఎవరికి తెలీదు. తెలుసు ఎవరికైనా? వేసేసి ఉంటారు. అవమానమును తెచ్చిన కర్రని ఎవరు పెట్టుకుంటారు? ఘనహీనమైన కర్రని ఎవరు పెట్టుకుంటారు? తన యజమానునికి గౌరవం తేని కర్రని ఎవరు పెట్టుకుంటారా? పెట్టుకోరు. పనికి మాలిన వాటిని, పనికిరాని వాటిని ఎవరు పెట్టుకోరు. అయితే అహరోను కర్ర ఒకటి చిగురించింది, యజమానుని ఘనత తెచ్చింది, గౌరవాన్ని తెచ్చింది, పేరు తెచ్చింది. అంత మాత్రమే కాదు, ఇది జరిగి కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు అయినా ఇప్పటికి కూడా ఆ కర్ర గురించి మనం మాట్లాడుకుంటున్నామా లేదా? ఒక 100 ప్రసంగాలు జరిగితే ఆ 100 ప్రసంగాలు చిగురించిన కర్ర మీదే ఉంటుంది. చిగురించిన 11 కర్రల మీద ఉండదు. అయితే లూకాసు వార్తలో దేవుడు 10 మంది కుష్ఠరోగులు ఆయన వద్దకు వచ్చారు. 10 మంది మీరు వెళ్ళి మీ యొక్క యాజకుని కనుపరచుకొని మీరు స్వస్థత పొందుతారన్నాడు. వారు మార్గమున వెళ్ళుచుండగా స్వస్థత పొందినట్లు ఒకడు కనుక్కున్నాడు. ఎంతమంది కనుక్కున్నారు? ఒకడే. అతడు తిరిగి వచ్చి దేవునికి స్తుతిస్తుండగా దేవుడు సంతోషపడ్డా.
లోకాసు వార్తలో 18వ అధ్యాయం 9-13 మీరు చూస్తే మీకు తెలుస్తుంది. తర్వాత మీరు చూడండి. దేవుడు సంతోషపడ్డాడు. మిగతా 9 ఎక్కడ అన్నాడు అంటే దొరికిన వానికంటే ఉండే వాళ్ళ గురించి దేవుని యొక్క ఆట. అయ్యా 12 మంది దేవుని సన్నిధికి వచ్చారే, 12 కర్రలుగా ఆయన సన్నిధికి వచ్చారే, మీరు 12 మంది చిగురించి ఉంటే ఎంత బాగున్నో. చిగురించలేకపోయారు, పూత పోయలేకపోయారు, కాయలు ఇవ్వలేకపోయారు. అయితే ఒక్క కర్ర అది చిగురించింది, అది పూత పూసింది, అది కాయలు కాసింది. కారణం ఆ కర్రకున్న విశ్వాసం. మరి మనం అందరం దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం, మనం చిగురిస్తున్నామా? చిగురించే కర్ర మన రాజుకి, లేక మన అధికారికి, లేక మన అధిపతికి, మనల్ని సృష్టించిన సృష్టికర్తకు ఏం తెస్తుంది? సంతోషం తెస్తుంది, ఘనత తెస్తుంది. మరి అటువంటి ఘనత తెచ్చే వారంగా మనం ఉన్నామా? ఈ సమయం మనం పరీక్షించుకోండి. అటువంటి ఘనత తెచ్చే వారంగా మనం ఉన్నామా? పరీక్షించుకోండి. ఘనత తెచ్చే వారిగా నీవు ఉంటే నీ జీవితం రాబో తరానికి ఒక సాదృశ్యంగా నిలబడుతుంది, అహరోను కర్రలాగా. ఘనత తెచ్చని వారుగా ఉంటే ఆ 11 కర్రలాగా ఇక చరిత్ర అనేది ఉండదు. చరిత్ర కలిగిన వారముగా మనం ఉండాలి, చరిత్రహీనులుగా కాకుండా. ప్రేమైన వారులారా, ఆలోచించండి. దేవుని చిత్తమైతే మరొక్కసారి వచ్చినప్పుడు ఆ 11 కర్రల యొక్క పరిస్థితి ఏమైంది అనే దాని గురించి నేను మీతో ధ్యానిస్తాను. చిగురించిన కర్ర గురించి మనం చూసాం. ఆనందాన్ని తెచ్చింది, సంతోషాన్ని తెచ్చింది, తన యొక్క యజమానునికి గౌరవాన్ని తెచ్చింది. అయితే చిగురించని ఆ 11 కర్రల పరిస్థితి ఏమైంది? ఆ చిగురించని వారి యొక్క జీవితాలు ఏమైంది? ఆ చిగురించకపోతే ఆ జీవిత కోణాలు ఎలా మారుతాయి అనే విషయాన్ని మనం తిరిగి ధ్యానించుకుందాం. అయితే ఈ రాత్రి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం మనం ఆలోచించవలసింది, అహరోను కర్ర చిగురించి ఆయనకు మహిమను తెచ్చింది. ఆయన సన్నిధికి వచ్చినంత మాత్రాన అందరూ చిగురించరు. ఆయన సన్నిధిలో ఉన్నంత మాత్రాన అయ్యా నేను క్రైస్తవున్నే, నేను ఆయన ఆరాధిస్తాను, నేను పాటలు పాడతాను, నేను బైబిల్ చదువుతానంటే చిగురు రాదు. ఆ లేఖనముల యొద్ద ఉంటే నీలో చిగురు వస్తుంది. ఆ లేఖనముల యొద్ద ఉంచబడితే నీలో తిరిగి ఆ చిగురు, ఆ పూత, ఆ పండెను వస్తుంది. అటువంటి జీవితం దేవుడు మీకు అనుగ్రహించును గాక. అటువంటి జీవితం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. అటువంటి చిగురించే వారంగా మన ముందులాగిన దేవుడు మనకు సాయం చేయాలి కాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. అహరోను కర్ర చిగురించింది, తన యజమానునికి ఘనత తెచ్చింది. ఆర్థికంగా చిగురించలేకపోతున్నారా? ఆరోగ్య విషయంలో అది అలాగే ఉంది, మాత్రం వాడుతూ ఉన్నా అది స్వస్థత కలగడం లేదని అలాగే ఉంటున్నారా? కష్టాలు, బాధలు, వేదనలు, దుఃఖం, ఏదో తెలియని వేదన. ఆరాధనలో మనం చూసాం, ఎంత గొప్పవాడైనా, ఎంత గొప్ప మనిషి అయినా, ఎంత ధనవంతుడైనా, ఎంత ఘనవంతుడైనా అతను ఏదో చెప్పుకోలేని ఒక బాధ, ఏదో చెప్పుకోలేని ఒక లోటు, ఏదో చెప్పుకోలేని ఒక కష్టం వారి మనసుల్లో ఉంటుంది. అది క్రైస్తవుడైనా, హైందవుడైనా, సిక్కుడైనా, బౌద్ధుడైనా, ఎవరైనా. అయితే అటువంటి వారి జీవితంలో దేవుని విశ్వసించి నిజమైన దేవుడు అంటున్నారే క్రైస్తవులు, మరి ఆ క్రైస్తవ జీవితంలో ఎందుకయ్యా కష్టాలు, ఎందుకు బాధలను బాధపడుతున్నావా? ఆయన లేఖనం నీ యొద్ద ఉందా? ఆయన వాక్యం అది జీవం ఇచ్చేది, ఆయన వాక్యం నిన్ను నడిపించేది, ఆయన వాక్యం నిన్ను పురికొల్పు చేసేది, ఆయన వాక్యం నిన్ను వెలిగించేది. ఆయన లేఖనాలు నీ యొద్ద ఉందా? లేఖనములు లేకుండా నీవు ఆయన సన్నిధిలో ఉండి ఏం ప్రయోజనం? ప్రయోజనకరముగా మారాలంటే ఆయన లేఖనములు నీ యొద్ద ఉందా? పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవం కలిగిన యేసు ప్రభువా, జీవాధిపతి, నీ పాదాలకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలయ్యా. ఇప్పటి వరకు మేము చూసాం సంఖ్యాకాండములోనైనా ఆ కర్ర ఎంత అద్భుతంగా చిగురించిందయ్యా. ఆ కర్ర కూడా అనుకొని ఉండదు నేను ఇంతగా చిగురిస్తానని. ఆ కర్ర కూడా అనుకొని ఉండదు నేను పూలు పోస్తానని. ఆ కర్ర కూడా అనుకొని ఉండదు నేను ఫలిస్తానని. ఒక పనికి మాలిన కర్ర, అది ఎండిన కర్ర, నీవు దాన్ని ఫలింపచేసావే. నీ రూపులో నిర్మించుకున్న నా యొక్క జీవితాన్ని నువ్వు ఫలింపచేయవానైనా, నీ రూపులో ఏర్పరచుకున్న నా బ్రతుకును ఫలింపచేయవానైనా. నా ఆర్థిక వ్యవస్థ ఇలాగే ఉంది అని ఎంతమంది ఇక్కడ ఉన్నవారు బాధపడుతున్నారు. నా ఆరోగ్య పరిస్థితి ఇలాగే ఉంది అని ఎంతమంది బాధపడుతున్నారు. నా యొక్క అవసరాలు అలాగే ఉన్నాయి అని ఎంతమంది బాధపడుతున్నారు. ఒకసారి చూడవా, చిగురు దయచేనైనా,
కష్టముల నుండి చిగురు దయచేయి, ఆ నష్టముల నుండి చిగురు దయచేయి, ఆ వేదనల నుండి చిగురు దయచేయి, ఆ బాధల నుండి చిగురు దయచేయి. నీవు మమ్మల్ని చిగురించకపోతే ఇంకెవరున్నారయ్యా? నీవే మాకు ఆశీర్వాదం ఇవ్వకపోతే ఇంకెవరున్నారు? ఆ 11 కర్రల వల్ల మమ్మల్ని తోసివేతనైనా, ఆ 11 కర్రల వల్ల మమ్మల్ని అటు ఉంచతనైనా మాలో చిగురు దయచేయి, మాలో చిగురు తెచ్చి లోకస్తుల ఎదుట మేము సాక్షార్థముగా నిలబడినట్లుగా మమ్మల్ని చిగురించు. ఆర్థికంగాను, శారీరకంగాను, ఆరోగ్యపరంగాను, కుటుంబ పరంగాను మమ్మల్ని చిగురించు. సంతోషముగా మేము చిగురించే వారంగా మమ్మల్ని చేయి అయ్యా. ఆ చిగురించేటప్పుడు అడ్డుగా ఉన్న మట్టి పిల్లలు ఏవైతే మా జీవితంలో నీకు విరోధంగా ఉన్నాయో వాటిని తీసివేయటానికి కూడా మాకు సహాయం చేయి. మమ్మల్ని మేము మీకు సమర్పించుకునేలాగా, మమ్మల్ని మేము మీకు అంకిత భావంగా ఇచ్చుకునేలాగా మా జీవితంలో, నా పాపంలో, నా చీకటిని, అమలినమును తీసివేయమని సమయం ముందు వేడుకుంటూ మమ్మల్ని చిగురించమని నీ యొక్క పాదములు ఎంత మమ్మల్ని మేము సమర్పించుకుంటూ సమస్తముని పాదములకు అర్పిస్తూ రక్షకుడమైన యేసుక్రీస్తు నామమున చిగురించు కొమ్మవలె మమ్మల్ని చేయబోతున్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.